హాయ్ వెల్కమ్ టు అంబుల్లా వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు క్యాబేజీ, ఒక చిన్న బంగాళదుంప ఉడికించి స్మాష్ చేసింది, అరకప్పు క్యారెట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, ఉప్పు రుచికి సరిపడా, 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్లు మైదా, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. ఈ కలుపుకునేప్పుడు బాల్స్ లాగా అవ్వకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకుని ఇలా బాల్స్లా చేసుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పెట్టుకుని అది బాగా వేడొచ్చాక మీడియం ఫ్లేమ్లో ఈ బాల్స్ వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక జాలి గరిటెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాణలిలో కొంచెం నూనె పోసుకుని 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ వెల్లుల్లిపాయ తరుగు వేసుకుని వేగాక అరకప్పు క్యారెట్ తరుగు, అరకప్పు సన్నగా తరిగిన బీన్స్ తరుగు, అరకప్పు క్యాప్సికమ్, అరకప్పు రెడ్ క్యాప్సికమ్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్లు వెనిగర్, 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో నిందాడ వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బాల్స్ వేసుకున్నాక క్యాబేజీ సన్నగా పొడవుగా తరిగిన తరుగు వేసుకుని 2 కప్పుల బాస్మతి రైస్ పొడి పొడిగా వండుకున్నది వేసుకుని ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1 స్పూను, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఉల్లికాడల తరుగు కూడా వేసుకుని బాగా కలుపుకుంటే మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.